మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత రాత్రి నుంచి కొడుతున్న భారీ వర్షానికి ఇక్కడ రైల్వే స్టేషన్ లో రైలు ఆగిపోవడం జరిగింది. నైట్ అంటే 1 గంట నుంచి ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసముద్రం మండలం ఇంటికన్నా దగ్గర వచ్చేసి రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం జరిగింది వరద కారణంగా. ప్రస్తుతం మనం మహబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ ప్రయాణికులను మరియు స్టేషన్ మేనేజర్ ని అడిగి అసలు ఎలాంటి పరిస్థితి నెలకొంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మహబాద్ రైల్వే స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అండ్ సూపరింటెండెంట్ ఉన్నారు. సార్ నమస్కారం అండి. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? నిన్న గత నైట్ నుంచి 1 గంట నుంచి కూడా ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే ట్రైన్స్ ఆగిపోవడం వల్ల, కేసముద్రం ఇంటికన్నా దగ్గర ట్రాక్ కొట్టుకోవడం వల్ల ఇప్పుడు అవి పునరుద్ధరణ జరుగుతుందా? వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? నమస్తే అండి. ఆల్రెడీ నైట్ 1:30 నుంచి ఆగిపోయిన ట్రైన్లన్నీ ఆ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి వేగంగా. అక్కడ ఆఫీసర్స్ అందరూ చేస్తున్నారు. మా దగ్గర ఇక్కడ మచిలీపట్నం, మహబాద్ లో మచిలీపట్నం అండ్ సింహపూర్ ఎక్స్ప్రెస్ ఆగిపోయినాయి. అందువల్ల పబ్లిక్ కాకుండా మనం లోకల్ ఎన్జిఓస్ కి, తర్వాత రైల్స్ క్లబ్ వాళ్ళకి మేము చెప్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి అల్పాహారం, తర్వాత బ్రెడ్, నెక్స్ట్ పాలు, బీపీ షుగర్ టాబ్లెట్స్ అవన్నీ అందించారు. ఆల్రెడీ ఇప్పుడే మచిలీపట్నం ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సింహపూర్ ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఇవన్నీ వయా నల్గొండ, సికింద్రాబాద్ వెళ్తున్నాయి. ఇప్పుడుతో ఇవి 2 వెళ్ళిపోతే మన దగ్గర ఇంకా ట్రైన్లు ఏమి లేవు. ఇంకా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వర్ష కారణంగా అంటే మీకు తెలిసిన సమాచారం వరకు? అంటే హెవీ రెయిన్ రావడం వల్ల లోకల్ చెరువులు అవి తెగిపోయి మా ట్రైన్ కింద లైన్ పట్టాల కింద ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది కొట్టుకుపోయినట్టు తెలిసింది మాకు. కొద్దిగా 4-5 చోట్ల దాని పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి వేగంగా. ఇక అయిపోవచ్చు. నెక్స్ట్ కేసముద్రంలో 2 ఎక్స్ప్రెస్లు ఆగిపోయి ఉన్నాయి. డోనకల్లో కూడా 2 ఎక్స్ప్రెస్లు ఆగినాయి. ఆల్రెడీ వాటిని స్టార్ట్ చేస్తున్నారు. ఒక ఎక్స్ప్రెస్ గౌతమి స్టార్ట్ అయిపోయింది, ఇంకో ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ వయా నల్గొండ, మిర్యాలగూడ మీద నుంచి మనకి సికింద్రాబాద్ చేరుకుంటాయి. ఏవైతే హెవీ రెయిన్స్ వల్ల ఆగిపోయిన ట్రైన్స్ ని వయా నల్గొండ మీదికెళ్ళి, మిర్యాలగూడ మీదికెళ్ళి సికింద్రాబాద్ పంపడం కానీ జరుగుతుందని చెప్పేసి మనతో పాటు స్టేషన్ సూపరింటెండెంట్ చెప్పడం జరుగుతుంది. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఒంగోలు నుంచి వస్తున్నాము. రాత్రి 2 గంటల నుంచి ట్రైన్ ఇక్కడే ఆగిపోయింది అనమాట. వర్షానికి మొత్తము ఫుడ్ లేదు అట్లా అనుకుంటున్నాం గానీ ఎవరు ఇక్కడ ఈ మహబాద్ లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చి మాకు ఫుడ్ అన్ని కూడా అరేంజ్ చేసి ఇచ్చారు. వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, ఇంకా అరటి పండ్లు, బన్స్, సమోసాలు, అట్లా బ్రెడ్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇచ్చి చాలా హెల్ప్ చేశారు అనమాట. రైల్వే వాళ్ళు కూడా కొంతమంది హెల్ప్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు పులిహోర పొట్లాలు కూడా వస్తున్నాయి అని చెప్పి అనౌన్స్ చేస్తా ఉన్నారు అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఎట్ వెళ్ళాలి? ఇప్పుడు ఈ ట్రైన్ ని మళ్ళా కాజీపేట ఖమ్మం మీదుగా విజయవాడకి వెళ్ళి అటు నుంచి నడికుడి నుంచి తీసుకెళ్తామని చెప్పారనమాట. అనౌన్స్ చేశారు. హైదరాబాద్ కి వెళ్ళాలి, వయా గుంటూరు తీసుకెళ్తామంటున్నారు. వెళ్తారంట. మీకైతే ప్రస్తుతానికి ఇక్కడ మహబాద్ వాళ్ళు అన్ని సౌకర్యాలు అందించారు. లేకుండా చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు. అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఒంగోలు నుంచి వస్తున్నాము. నైట్ 2 o'clock నుంచి స్టార్ట్ అయిపోయింది. మాకు అన్ని ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్ చేశారు బాగానే. ఇప్పుడు కొంచెం తొందరగా వెళ్తే బాగుంటుందని బాగానే సహకరించారు. ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్ చేశారు. అంటే వెళ్ళలేక సిచ్యువేషన్ ఉంది, ఫుల్ వర్షం ఇందాక. ఇప్పుడైతే కొంచెం బెటర్. ఫుడ్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు మాకు. థ్యాంక్ యూ. ఎన్ని గంటలు వెయిట్ చేసినా గానీ మీకు ఏ విధమైన లోటు రాకుండా మహబాద్ పట్టణ ప్రజలు గానీ రైల్వే సిబ్బంది గానీ చూసుకున్నారు. మహబాద్ వాళ్ళు, ఈ టౌన్ వాళ్ళు అయితే బాగా చూసుకున్నారు. అంటే వాటర్ బాటిల్స్ టైం కి, అంటే మేము అనుకున్నాం ఇన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పటికి కదులుతుందని, కానీ ఫుడ్ గానీ వాటర్ గానీ టైం కి మాకు తీసుకొచ్చి వర్షం ఆగిపోగానే వాళ్ళు ఇంత తడుచుకొని మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మహబాద్ వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళాలి మీరు? హైదరాబాద్ అండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ లో విజయవాడ వెళ్ళి అటు వెళ్ళాల్సిందా? అంతే. నైట్ ఎన్ని గంటలకు వచ్చారండి? నైట్ వచ్చామండి. 1 గంటకు వచ్చాం. 1 గంట నుంచి ఇక్కడే ఉన్నాం. 5 గంటలకి మనకి విషయం తెలిసింది ఇలా అని చెప్పనేసి సరే అని చెప్పనేసి ఉన్నామండి. సరే ఓకే. అసలు ఎన్ని గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీరు? మార్నింగ్ 4 నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. 4 నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒంగోలు నుంచి వస్తున్నాం. ఒంగోలు నుంచి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? సికింద్రాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్. మరి ఏమంటున్నారు అంటే ఇంకో ట్రైన్ తెప్పించి రివర్స్ వెళ్ళాలంటున్నారు. రివర్స్